రాజధాని అమరావతి అని చెప్పి సీఎం చంద్రబాబు చంద్రావతి నిర్మిస్తున్నారని, దీనికి లక్షల కోట్ల రూపాయలు అనవసరంగా ఖర్చు చేస్తున్నారంటూ మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత చింతామోహన్ విమర్శించారు. కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద తమ పార్టీ నాయకులతో కలిసి చంద్రబాబు నిర్మిస్తున్న రాజధాని శాశ్వత రాజధాని కాదని, తాత్కాలిక రాజధాని మాత్రమేనని తీవ్ర స్థాయిలో విమర్శించారు. రాష్ట్రంలో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉండగా కేవలం రాజధానిలో నిర్మించే నిర్మాణాలకు ఇతర దేశాల నుండి అద్దాలను తెప్పించి 2000 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ఘనత ఒక్క చంద్రబాబుకే చెందుతుందని చెప్పారు. అప్పులు చేసి రాజధాని నిర్మిస్తే తర్వాత పరిణామాలు ప్రజలపై ప్రజా వ్యవస్థ అస్తవ్యస్తం అవుతుందని, దీనికి తర్వాత ఎవరు సమాధానం చెబుతారని అన్నారు. రాష్ట్రంలో అవినీతిలో కూరుకుపోయిన చంద్రబాబు, జగన్లు త్వరలో భూస్థాపితం అవుతాయని ఆయన చెప్పారు. ఏదేమైనా ఇది ఆంధ్ర ప్రజల కలల రాజధాని కాదని, కేవలం చంద్రబాబు నిర్మించుకుంటున్న చంద్రావతి అని విమర్శించారు. అలాగే ఉద్యోగులకు 12వ PRC అమలు చేసి వారికి దీర్ఘకాలంగా 30,000 కోట్ల రూపాయలు 4 DAలు తక్షణం విడుదల చేయాలని మోహన్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాదేపల్లి సత్యానందరావు, కాకినాడ సిటీ అధ్యక్షుడు చెక్క నూకరాజు, నారయ్య, పెద్దాపురం ఇన్ఛార్జ్ మలకల సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. 6 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగస్తులు కష్టాల్లో ఉన్నారు, బాధల్లో ఉన్నారు, చెప్పుకోలేకపోతున్నారు. వాళ్ళకి PRC 12వ PRCని వెంటనే ప్రకటించాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఎందుకు 12వ PRCని ప్రకటించాలి? ప్రభుత్వం ప్రతి 5 సంవత్సరాలకు ఒక్కసారి PRCని ప్రకటించాలి. 8 సంవత్సరాలు అయినా కూడా ఇప్పటి వరకు ప్రకటించకపోవడం తప్పు. వాళ్ళకి దాదాపుగా 30,000 కోట్ల రూపాయలు అప్పుల్లో ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం. అనవసరమైన ఖర్చులు పెడుతున్నారు. రాజధానికి గ్లాసుల పైన 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. కర్రతొమ్మ చెట్లు కొట్టేదానికి 50 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. వాళ్ళు నీ దగ్గర పనిచేసే కష్టపడి 24 గంటలు పనిచేసే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సింది వెంటనే ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారిని వినయంగా నేను విన్నవిస్తున్నా. రెండో విషయం అమరావతి. ఆయన అక్కడెక్కడో పోస్టల్లో నేను కాకినాడలో చూశాను. ప్రజల రాజధాని, ఇది ప్రజల రాజధాని కాదు, చంద్రబాబు గారి రాజధాని. ఆయన అందరూ అనొచ్చు పార్లమెంటు, అసెంబ్లీ ఇవన్నీ ఆయన బాగా చేయగలడు, ఇవన్నీ చేసేసాడు. ఇది అమరావతి పోయి చంద్రావతి అయింది. ఇది కేవలం తాత్కాలిక రాజధాని మాత్రమే. జాగ్రత్త, డబ్బు ఖర్చు పెట్టబాకు చంద్రబాబు నాయుడు గారు. ఎక్కువగా ఏదో ఖర్చు పెట్టుకో, 100 కోట్లు 200 కోట్లు, అంతకంటే మించబాకు. లక్షల కోట్లు పోవడం ప్రమాదకరం, రాష్ట్రానికి మంచిది కాదు. మూడో విషయం, మరి తమిళనాడులో ప్రజలు అక్కడ మార్పు కోరుకున్నారు. 2 ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. ADMK ఓడిపోయింది, మరి DMK ఓడిపోయింది. ఇక్కడ కూడా జగన్ పార్టీ, చంద్రబాబు 2 పార్టీలు ఓడిపోవడం ఖాయం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం.